తలలో ఉండే పేను మనిషి ప్రాణం తీస్తుందంటే మీరు నమ్మగలరా? ఒడిస్సాలో జరిగిన ఒక విషాద ఘటన ఇప్పుడు దేశం మొత్తాన్ని ఉలికిపడేలా చేస్తుంది. ఒడిస్సాకు చెందిన 12 ఏళ్ల లక్ష్మీప్రియ అనే బాలిక నెలల తరబడి తలలో తీవ్రమైన పేను సమస్యతో బాధపడింది. తల గోకడం వల్ల ఏర్పడిన చిన్న గాయాలు కాస్త ఇన్ఫెక్షన్గా మారి శరీరం అంతా వ్యాపించాయి. చివరికి ఆ చిన్నారి రక్తం వాంతులు చేసుకుంటూ ఆసుపత్రి బెడ్పై ప్రాణాలు విడిచింది. సాధారణంగా హానికరం కాదనుకునే పేను ప్రాణాంతకంగా ఎలా మారింది? దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, వేల సంఖ్యలో పేలు రక్తాన్ని పీల్చడం వల్ల వచ్చే తీవ్రమైన ఎనీమియా, రక్తహీనత. ఇది గుండె పనితీరును దెబ్బతీస్తుంది. రెండోది, గాయాల ద్వారా బ్యాక్టీరియా రక్తంలోకి చేరి సెప్టిసిమియా రావడం. గతంలో అమెరికాలో కూడా ఇలాంటి ఘటన జరిగి ఒక బాలుడు మరణించాడు. పేదరికం, అవగాహన లోపం కలిసి ఒక చిన్న సమస్యను మృత్యువుగా మార్చేశాయి. చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది ఎంత ప్రమాదకరమో ఈ ఘటన ఒక హెచ్చరిక. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వెళ్తూ వీడియోని ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు.